ఎస్ఆర్హెచ్ ఫ్లాట్ ట్రాక్స్ మీద గెలుస్తారు, స్లో ట్రాక్స్ మీద స్ట్రగుల్ అవుతారు. ఇట్స్ ఎ ఫ్యాక్ట్, ఇట్స్ అన్ ఓపెన్ సీక్రెట్. బట్ అందులో తప్పే ఉంది, ఒక్కొక్క టీము ఒక్కొక్క బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడతారు. లైక్ వాళ్ళ స్ట్రెంగ్స్ తగ్గట్టు, వాళ్ళ హోమ్ కండిషన్స్ తగ్గట్టు, వాళ్ళ టీమ్ బిల్డింగ్ తగ్గట్టు, లైక్ ఒక్కొక్క బ్రాండ్లో ఆడతారు, ఒక్కొక్క విధానంగా ఆడతారు. సో ఎస్ఆర్హెచ్ బిల్డ్ దేర్ టీమ్ బేస్డ్ ఆన్ దేర్ బ్యాటింగ్. వాళ్ళ హోమ్ కండిషన్స్లో వాళ్ళ బ్యాటింగ్ పక్క టీం బ్యాటింగ్ని అవుట్ స్కోర్ చేస్తారు. సో దట్స్ దేర్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్. సో ఇట్ డజంట్ మ్యాటర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఆర్హెచ్ని ఫ్లాట్ ట్రాక్ బులీస్ అంటే లైక్ 5 కప్పులు గెలిచిన సిఎస్కే అని స్పిన్ ట్రాక్ బులీస్ అనాలి కదా మరి. బికాజ్ వాళ్ళు గెలిచిన మోస్ట్ ఆఫ్ ద సీజన్స్లో లైక్ వాళ్ళ విన్ పర్సంటేజ్ అంతా చపాక్లోనే ఎక్కువ ఉంటుంది. బికాజ్ చపాక్లో స్పిన్ ఫ్రెండ్లీ అండ్ వాళ్ళు బ్యాటర్ స్పిన్ బాగా ఆడతారు. సో దే బిల్డ్ దేర్ టీమ్ అకార్డింగ్ టు దేర్ హోమ్ అడ్వాంటేజ్. ఇప్పుడు ఎస్ఆర్హెచ్ కూడా అదే చేసింది కదా, దే బిల్డ్ దేర్ టీమ్ అకార్డింగ్ టు దేర్ హోమ్ అడ్వాంటేజ్. సో లైక్ ఎనీ టీమ్ కెన్ ప్లే ఇన్ ఎనీ వే. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి డబ్ల్యూ పడాలి అంతే. అంతేగాని లైక్ ఇదే విధంగా ఆడాలని ఏం రూల్ అయితే ఏం లేదు. బట్ పాయింట్ ఏంటంటే హోమ్లో వాళ్ళ స్ట్రెంగ్స్ తగ్గట్టు కండిషన్స్ ఉంటాయి, బట్ అవేలో డెఫినెట్లీ వాళ్ళ వీక్నెస్ బేస్ చేసుకుని ఇస్తారు కండిషన్స్. ఇప్పుడు రేపు ఎస్ఆర్హెచ్ చెన్నైకి వెళ్తారు. చెన్నై వాళ్ళు డెఫినెట్గా పక్కా బ్యాటింగ్ ఫ్రెండ్లీ ట్రాక్స్ ఇవ్వరు. బికాజ్ బ్యాటింగ్ ఫ్రెండ్లీ ట్రాక్స్ ఇస్తే ఎస్ఆర్హెచ్ విల్ అవుట్ బ్యాట్ చెన్నై. సో ఆబ్వియస్లీ ట్రిక్కీ సర్ఫేస్ ఇస్తారు. ఆ ట్రిక్కీ కండిషన్స్లో హౌ ఎస్ఆర్హెచ్ ఈస్ ప్లేయింగ్ అనేది డిఫైన్ చేస్తుంది వాళ్ళ టోర్నమెంట్ని. సో ఆ ట్రిక్కీ సర్ఫేస్ మీద కూడా జాగ్రత్తగా ఆడి గెలిచారంటే దట్ మేక్స్ దమ్ కంప్లీట్ టీమ్. అండ్ లైక్ టోర్నమెంట్లో ముందుకు వెళ్తారు, వాళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్తారు, టాప్ 2కి వెళ్తారు, కప్పు కూడా గెలుస్తారు. సో యా, దట్స్ ద బేస్ లైన్. అండ్ రేపటి మ్యాచ్లో ఐ ఫీల్ లైక్ మొత్తం మ్యాచ్ అంతా పవర్ ప్లేలోనే డిసైడ్ అయిపోతుంది. అండ్ ఎస్ఆర్హెచ్లో ఐ ఫీల్ క్రూషియల్ ప్లేయర్స్ ఆర్ హెన్రీ క్లాసెన్ అండ్ నితీష్ కుమార్ రెడ్డి. బికాస్ ఒకవేళ పవర్ ప్లేలో ఏమన్నా వికెట్స్ పడితే వీళ్ళిద్దరే యాంకర్ చేయాలి అండ్ వీళ్ళిద్దరే మంచి స్కోర్ పోస్ట్ చేయాలి. అండ్ సిఎస్కేలో ఇప్పుడు సంజు శాంసన్ లైక్ హీ షుడ్ ప్లే త్రూ అవుట్. అట్లీస్ట్ సంజు శాంసన్ ఆర్ రుతురాజ్ గైక్వాడ్ ఇద్దరిలో ఒకడు ఎండ్ వరకు ఆడాలి. అండ్ ఐ ఫీల్ లైక్ ఉర్విల్ పటేల్ని సంజు శాంసన్ని ఓపెన్ చేసి రుతురాజ్ గైక్వాడ్ని 3లో పంపిస్తే ఇట్ విల్ బీ ఏ బెటర్ కాంబినేషన్ అనుకుంటున్నాను. ఎందుకంటే ఉర్విల్ పటేల్కి ఆ పవర్ ప్లే యాక్సెస్ ఇస్తే లైక్ హీ కెన్ స్కోర్ యాజ్ మెనీ రన్స్ యాజ్ హీ కెన్. అండ్ రెండు టీమ్స్కి చాలా క్రూషియల్ మ్యాచ్. లైక్ ఏ టీం గెలిస్తే మోస్ట్లీ ఆ టీం క్వాలిఫై అవుతారు అండ్ ఓడిపోయిన టీం గ్రాడ్యువల్గా వాళ్ళ క్వాలిఫికేషన్ ఛాన్సెస్ తగ్గిపోతాయి. సో మీరేమనుకుంటున్నారు, ఏ టీం గెలుస్తుందో కామెంట్స్లో చెప్పండి. అండ్ యా, ఎవ్రీ మ్యాచ్ ముందు ప్రివ్యూస్ అండ్ మ్యాచ్ అయిపోయిన తర్వాత రివ్యూస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఫాలో అయిపోండి మమ్మల్ని.